రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, ఆనియన్, చిల్లీ, టమాటో, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ దినుసులు. ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మసాలా దినుసులు అయితే నేను ముందుగా వేయించుకోలేదు, మాడతాయి కాబట్టి ఆనియన్స్తో పాటు వేసుకుంటున్నాను. ఇవి ఒకసారి వేయించుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్లో బాగా. ఇవంతా బాగా ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఈ స్పైసెస్ అన్ని ఆనియన్స్తో పాటే వేసుకున్నాం ఫ్రెండ్స్, ముందుగా ఆయిల్లో వేసుకోలేదు. మీకు నచ్చితే ఆయిల్లో ముందుగా వేసుకొని వేయించుకోవచ్చు. మాడతాయని నేను ముందుగా వేయడం లేదు, ఇలా వేసుకుంటే స్పైసెస్ బాగా వేగుతాయి, మాడకన్నా ఉంటాయి. దగ్గరుండి చూసుకుంటే మాడిపోకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేగిపోయినా ఇందులో టమాటాలు వేసుకుంటున్నాను. నేనైతే మా పిల్లల కోసం చేస్తాను కాబట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఐటమ్స్తో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మసాలా దినుసులు ఎక్కువ వేసుకోవడం లేదు. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ కూడా నేను నూనెలో వేయించుకోలేదు ఫ్రెండ్స్, టమాటాలతో పాటు వేసుకుంటా. ఎందుకంటే అడుగంటకన్నా ఉంటుంది కాబట్టి టమాటా వేసుకుంటాను. అలాగే ఇందులోకి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. మొత్తం సరిపడా ఇప్పుడే వేసేసుకుంటున్నా. మీకు నచ్చితే సాల్ట్ వేసుకోవచ్చు, లేదా ఉప్పు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సాల్ట్ కన్నా. సింపుల్ చిట్కా ఫ్రెండ్స్, టమాటాల్లో ఉప్పు వేసి మగ్గించడం వల్ల తొందరగా మగ్గుతాయి. 1/2 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, ఇది పెద్ద స్పూన్, దీంతో 1/2 స్పూన్ వేసుకుని ఇది ఒకసారి కలుపుకున్నాం. 5 తెల వరకు ఉడికించుకున్నాం. ఇలా గుజ్జుగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్, ఇదంతా గుజ్జుగా ఉడికిపోవాలి టమాటో పేస్ట్ అంతా. ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకుంటాం, కూడా ఒకసారి కలుపుకున్నాం. అంత మటసనం, అలాగే చిటికెడంత పసుపు, తినగలిగే కారానికి తగ్గట్టు కారం వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 1/2 స్పూన్ వేసుకుంటున్నాను, చిన్న స్పూన్. మా పిల్లలకు పెడతాను కాబట్టి కొంచెం తగ్గించి. అలాగే ధనియాల పొడి. ఇంతే ఫ్రెండ్స్, ఇంకేం వేయనవసరం లేదు. ఇది బాగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే చాలు. కొద్దిగంత బిర్యానీ మసాలా ఫ్లేవర్ బాగుంటుంది. ఈ మిరప్పొడి, ధనియాల పొడి ఇలాంటివి ఏమి నచ్చకపోతే గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకున్నాం. పద్దం చేసిన రైస్ ఉంటే అదైనా వేసుకోవచ్చు, ఫ్రెష్గా చేసుకుని రైస్ ఉడికించుకొని అయినా దీంట్లోకే రైస్ వేసుకొని ఉడికించుకొని చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా ఉడికించుకునే రైస్ ముందుగా ఉంటే దీంట్లోకి కలుపుకునేసేయడమే. నైట్ అయినా చేసుకోవచ్చు, మీకు ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏ టైంలో నచ్చితే ఆ టైంలో. రైస్ కలిపేటప్పుడు చూపిస్తా. టైంలో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, ఉప్పు కారాలు. నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది, ఉప్పు వేసుకుంటున్నా. కలర్ఫుల్గా బాగుంది కదా ఫ్రెండ్స్ చూసేదానికి. న్యాచురల్గా ఫుడ్ కలర్ అలాంటివి ఏవి వాడలేదు ఫ్రెండ్స్, న్యాచురల్గా చేసుకుంటున్నాను. ఇందులోకి సరిపడంత రైస్ వేసుకున్నాను. కలిపినాక చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, టమాటో రైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నాకైతే అన్నం కొంచెం మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మీరైతే పలుకుగా చేసుకొని కలుపుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.